నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. వక్స్ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వక్స్ బిల్లుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే టీడీపీ, జనసేన అయితే మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ బిల్లుకు మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ వస్తున్నాయి. ఇటు లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లును మాత్రము వైసీపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. గతంలోనే ఈ బిల్లుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్తూ వచ్చారు. వైసీపీకి సంబంధించి వక్స్ బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వదంటూ కూడా చెప్తూ వచ్చారు. గతంలో చాలాసార్లు బీజేపీకి సంబంధించిన బిల్లులకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఈ బిల్లుకు మాత్రం మద్దతు ఇవ్వము, ముస్లింలకు సంబంధించి సంక్షేమం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాలకి ఎప్పుడూ కూడా వైసీపీ వ్యతిరేకంగా ఉండదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. అయితే మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సంబంధించి ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ వచ్చారు పార్లమెంట్ సాక్షిగా. ఇది చాలా ఇంపార్టెంట్ బిల్లు, చాలా కీలకంగా బిల్లు ఉండబోతుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం పొందాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి అడుగులైతే పర్లేదు. ఇంత ప్రతిష్టాత్మక బిల్లు వైసీపీ అయితే ప్రతిస్తుంది. వైసీపీతో పాటు మిగతా ఇండియా కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు మెజారిటీ లేకపోవడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు మెజారిటీ లేకపోవడము, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు మెజారిటీ ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందుతూ అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు మొన్న గెలిచినటువంటి ఏపీలో ఉప ఎన్నికలు జరిగాయి. ఎంపీపీలకి, జెడ్పీటీసీలకు సంబంధించి ఆ ఎంపీపీలు, జెడ్పీటీసీలతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తమ గెలుపుకు సంబంధించి వాళ్ళు వైసీపీ కోసం చేసినటువంటి కృషిని కూడా ఆయన అభినందిస్తూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో వక్స్ బిల్లుని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు. మొదటిసారిగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఓటు వేశాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలి? అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ఈరోజు చట్టంలో ఏముంది, మంచి చెడ్డలు అనేది చర్చనీయాంశం కావట్లేదు. ఏమి చర్చ అంటే దీన్ని సమర్థించిన వాళ్ళందరూ బీజేపీకి అనుకూలం, సమర్థించిన వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకం. ఇట్లా మారిపోయింది రాజకీయం. అందువల్ల ఆ చట్టంలో ఏముంది, ఏమి సవరణ చేస్తున్నారనే పక్కకు పోయి రాజకీయ అంశాల ముందుకు వచ్చేసినాయి. దానికి కారణం ఏంటంటే మైనారిటీస్ ఈ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మైనారిటీస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ మైనారిటీ రాజకీయం కూడా ఇందులో తోడైంది. సరే, ఆ చట్టంలో ఏమున్నాయి, చట్టంలో మార్పులు కరెక్టా తప్ప అనే అంశాలు ఒక ప్రధాన అంశాలుగా ఉండాలి. అది ఆయా సందర్భాల్లో ఆ చట్టం మంచి చెడ్ల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి అనుకూలంగా ఓటేయడం పెద్ద ఆశ్చర్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఓటేయడం కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే చాలా మంది ఏమంటారంటే చాలా సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ వచ్చారు కదా. ముఖ్యంగా సౌత్ ఇండియా మీటింగ్ సంబంధించి స్టాలిన్ గారు వేసిన మీటింగ్ కి వెళ్ళలేదు కదా, దీంట్లో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటారేమో, వాళ్ళతో బాగున్నారేమో అనే చర్చ రాష్ట్రంలో నడుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన ఓటేయడం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూటమిలో భాగస్వామి. ఎన్డీఏ కూటమిలో పార్ట్ అండ్ పార్ట్ గా ఉంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన. సహజంగా వాళ్ళ నుంచి దాని వ్యతిరేకత ఆశించలేము. వ్యతిరేకించడం అంటే ఇంక కూటమి నుంచి బయటికి రావడమే. ఈ దశలో అది జరిగే పని కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం కానీ జనసేన కానీ కూటమిలో నుంచి ఉంటాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ గానే ఉంటారు. దాని పర్యావసనాలు కూడా భరించక తప్పదు. ఎందుకంటే లాభాలు ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రభుత్వంతో బాగున్నప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు, సపోర్ట్ ఉంటుంది. నష్టం ఏంటంటే రాజకీయంగా మైనారిటీస్ లో వ్యతిరేకత వస్తుంది. ఇది వాళ్ళకి సంబంధించిన, జగన్ గారికి సంబంధించినంత వరకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీకు గుర్తుంటే విశాఖపట్నంలో చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో చేసిన స్పీచ్ ఇక్కడ ప్రస్తావించవచ్చు. నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన అన్నమాట ఏంటి, సార్ మీకు మాకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. ఆయన సమక్షంలో చెప్పిన మాట అతీతమైనది. మిమ్మల్ని భారతదేశ ప్రధానిగా మేము గౌరవిస్తాం, మీతో మాకున్న అనుబంధం రాజకీయాలకి అవతల ఉన్నది, రాజకీయాలకి అవసరం అందే అవతల ఉన్నదంటే దాదాపు అతీతమైంది, రాజకీయాలకు సంబంధించింది కాదు. రాజకీయాలకు సంబంధం కాదు, రాజకీయమే, అది కూడా పెద్ద రాజకీయమే. అంటే ఏదంటే మీకు రాజకీయంగా నేను లేను, మిమ్మల్ని గౌరవిస్తానని చెప్పడం. అంటే రాజకీయాలకు అతీతంగా ఏముంటుంది, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడే మీటింగ్ లో రాజకీయాలకు సంబంధించిందే. రాజకీయాలకు అతీతమైందంటే మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు, మీతో మేము రాజకీయంగా లేము, బట్ అతీతమైన గౌరవం ఎందుకు ఇస్తున్నామంటే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటాం, మీతో మాకు ఘర్షణ కూడా లేదు, మీరు మాకు సపోర్ట్ గా ఉన్న రాష్ట్రానికి మేము మీకు సపోర్ట్ గా ఉంటాం అనే పద్ధతులు తీసుకున్నాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ముందు. అట్ ద సేమ్ టైం బైఫర్కేషన్ యాక్ట్ కి సంబంధించిన అంశాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ, పోలవరం,
అవును. ప్రత్యేక హోదా కూడా, ప్రత్యేక హోదాని బీజేపీ ముగిసిన అధ్యాయంగా ఎప్పుడో ప్రకటించేసింది. అవును. కానీ అదే ప్రధానమంత్రి గారి సమక్షంలో ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్ ఉందని చెప్పాడు. ఉమ్, కాబట్టి బీజేపీకి భయపడి కాదు, ఉమ్, బీజేపీ నాయకత్వం కేంద్రంతో గాని బీజేపీ పార్టీతో తన వైరం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. జగన్ గారి లాజిక్ ఏంటంటే, తన కాంటెంపరీ ఎవరు శత్రువు ఉన్నాడో, శత్రువు అంటే మీన్స్ రాజకీయ ప్రత్యర్థి, ఉమ్, వాళ్ళతోనే నా యుద్ధం తప్ప సంబంధం లేని వాళ్ళు, అంటే నాకు రాజకీయ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ఫోర్స్ కాదు. ఉమ్, ఎందుకంటే రాష్ట్రంలో జగన్ గారి ప్రత్యర్థి చంద్రబాబు గారు, చంద్రబాబు గారి ప్రత్యర్థి జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఉమ్, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నా రైవల్టీ, వాళ్ళతోనే కొట్లాడతాను. ఉమ్, ఇంకా దేశంలో ఉండే వాళ్ళందరితో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చాడు, పార్టీ పెట్టాడు. కాంగ్రెస్ తో కొట్లాడట్లేదు కదా, ఎక్కడ కొట్లాడుతున్నాడు కాంగ్రెస్ తో? ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ మీద రాళ్ళేస్తే బీజేపీ హర్షిస్తుంది కదా, చేయట్లేదు కదా. కారణం ఏంటంటే ఆయన రాష్ట్రంలో ప్రత్యర్థి కాదు కాంగ్రెస్. ఓకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థితో తప్ప ఉమ్, ఇతరులతో కొట్లాడు, కొన్ని సందర్భాలు అది కరెక్ట్ కూడా కాదు, బట్ ఆయన స్టైల్ అది. ఓకే. అంటే బీజేపీతో ఘర్షణ పడకపోవడానికి కారణం వారు రాజకీయ ప్రత్యర్థి కాదు. ఉమ్, ద సేమ్ టైం తన అస్తిత్వానికి సంబంధించి, తన రాజకీయ నిర్ణయాలకు సంబంధించి ఉమ్, భిన్నాభిప్రాయాలు ఉంటే నిర్మోహమాటంగా విభేదిస్తున్నాడు. ఉమ్, అది ప్రధానమంత్రి గారి సభలో మాట్లాడిన ఉపన్యాసం కానీ, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం ప్రకటించిన తర్వాత ఉమ్, ఆయన సమక్షంలోనే ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్ ఉందని మాట్లాడాడంటే తన రాజకీయం తంది, తన నిర్ణయం తంది. వాళ్ళు ఏమనుకుంటారో ఆయనకు అనవసరం, చెప్పదలుచుకుని చెప్పాడు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి స్టాలిన్ గారిని పెట్టిన మీటింగ్ కి ఉమ్, వెళ్ళకూడదు, దాంతో విభేదించే మనిషి అయితే మంత్రులు వచ్చి ఆయన స్వాగతం పలికినప్పుడు ఉమ్, ఎందుకు వస్తున్నారని తెలియదా? మీటింగ్ పిలవడానికే కదా. ఏదో ఒక వాయిదా వేసేవచ్చు కదా, ఇప్పుడు లేనో ఉన్నానో మా పార్టీ ప్రతినిధులు కలిసిపోండి అని చెప్తారు, లెటర్ పెట్టండి, లేకపోతే లెటర్ పంపించేసేయండి, మీరు రావాలన్నా. తప్పించుకోదలుచుకుంటే 100 మార్గాలు ఉన్నాయి. ఉమ్, కానీ వచ్చాడు, వాళ్ళతో కలిసి ఫోన్ చేశారు, మాట్లాడుకున్నారు, వాళ్ళు వెళ్ళారు. ఓకే. కానీ ఆ సమావేశానికి పోలేదు, కానీ టెక్నికల్ గా ఆ సమావేశ తీర్మానానికి అనుగుణంగానే మాట్లాడాడు. ఉమ్, ఉమ్, బహిరంగ లెటర్ రాశాడు, ఉమ్, అంతర్గత లెటర్ రాశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అస్తిత్వం సమస్య వచ్చినప్పుడు, తన రాజకీయ విధాన విషయాలు వచ్చినప్పుడు ఎవరితోనైనా సరే విభేదిస్తాడు, ఎవరితోనైనా కలిసి ఉంటాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ విషయంలో అదే చేశాడు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి అనుకూలం, బీజేపీ భయపడుతున్నాడు అనే మాటకి ఇట్లాంటి చర్యలు, ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడతాయి. ఓకే. ఫుల్ స్టాప్ పడితే అంటే ఇక్కడ సరే రాజకీయంగా ఎవరికి లబ్ధి చెందుతుంది ఏంటి, అసలు ఆ బిల్లులో ఏముందనేది పక్కన పెడితే ప్రధానంగా ముస్లింలకు సంబంధించిన ఓట్ బ్యాంకు ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నా, దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా కొంత ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కూటమికి సంబంధించి మొన్న ఎన్నికలకు సంబంధించి కూడా వక్స్ బిల్లు పైన కూడా కూటమి సర్కార్ చెప్తూ వచ్చింది ఏంటంటే, మేము మీకు మద్దతుగా నిలబడతాము, మీకు సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చెప్పుకుంటూ వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టాండ్ అయితే మామూలుగా మారలేదంటే, కనీసం ఇఫ్తార్ విందులు జరిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరు కాని పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఏంటి ఇవన్నీ కూడా రాజకీయాల వరకు ఒకటి, రాజకీయాలు అయిపోయిన తర్వాత ఇంకోటిలాగా కనిపిస్తూ ఉంటాయా? అంటే మైనారిటీస్ సంబంధించి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి సంబంధించినంత వరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి, ప్రధానంగా తెలుగుదేశం లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటి, మేము బీజేపీతో కలిసి ఉన్నా కూడా మైనారిటీల సంరక్షణ విషయంలో మేము స్టాండ్ బై మైనారిటీస్ తోనే ఉంటాము, ఒప్పిస్తాము అనే మాట చాలా సందర్భాలు చెప్పారు. ఉదాహరణకు మేము సవరణ బిల్లు ప్రతిపాదించాము, సవరణ తీసుకొచ్చాము, చాలా మాట్లాడారు. నా పాయింట్ ఏంటంటే వక్ఫ్ బోర్డు సవరణలో ప్రతిపాదించినంత కరెక్ట్ అని, లేదా ముస్లిం మైనారిటీస్ చేస్తున్న ఆందోళన అంతా రైట్ అని నేను మాట్లాడలేదు. బట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళ ఆందోళన ఏంటి, ఏమి సవరణలు మీరు ప్రతిపాదించారు, ఏమి సవరణలు ఒప్పుకున్నారు, ఆ చట్టాన్ని మేము బీజేపీతో ఉన్నాం కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నామని స్టాండ్ తీసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. అట్లా కాకుండా బీజేపీతో ఉన్నా కూడా చాలా సందర్భాల్లో మేము మైనారిటీస్ హక్కుల విషయంలో మేము రాజీ పడము అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ సంబంధించి చట్ట సవరణ ముందుకు వచ్చిందో దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని మైనారిటీస్ చెప్తున్నారు. ఆ అభ్యంతరాలు కరెక్ట్ అనుకుంటే మీరు ప్రతిపాదించి మార్పులు చేసిన అభ్యంతరాలు అంటే చెప్పండి. తెలుగు కూటమిలు చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారితో బహుశా ఆయన సనాతన ధర్మం నినాదం తీసుకున్నప్పటి నుంచి కొంచెం దూరంగానే ఉంటున్నాడు మైనారిటీస్. ఏది ఒక స్నేహం చేసినప్పుడు ఇంకోటి పోగొట్టుకోక తప్పదు. కాబట్టి అది ఇది కాకుండా పోతుంది. కాబట్టి మైనారిటీస్ ఆందోళన చెందుతుంది కరెక్టా తప్ప, ఈరోజు మద్దతు ఇచ్చే వాళ్ళు చెప్పాల్సింది కరెక్టా. ఇప్పుడు బీజేపీ ఏముంటుంది, ఆ సవరణ వల్ల ఏం ఇబ్బంది లేదంటుంది, అదనే తీసుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవునండి సవరణ తప్పే లేదు, మైనారిటీస్ ఆందోళన చెందాల్సిన అవసరం ఎప్పుడు మాట్లాడద్దండి, ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. లేదా మీకోసం మేము ఈ సవరణలు చేసామని చెప్పొచ్చు. ఈ రెండు తప్పకుండా నెపాన్ని ఊరి మీద నెడితే అది కుదరదు. కాబట్టి ఈ డొంక తిరుడు వాదనలు ఉన్నాయి కాబట్టి
మైనారిటీస్ మొన్న ఎన్నికల్లో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కాంగ్రెస్ కూడా చేశారు. ఈ ఉమ్, చట్ట సవరణను వ్యతిరేకించడం ద్వారా కూటమి అనుకూలంగా ప్రవర్తించిన కారణంగా మైనారిటీస్ లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. జగన్ గారికి అనుకూలంగా రాజకీయంగా కన్సాల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎంతో కొంత తెలుగుదేశానికి మనకు 20-30 నియోజకవర్గాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ కదా అవును, మైనారిటీస్ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళది. ఖచ్చితంగా ఉంటారు. అది ఖచ్చితంగా రాజకీయంగా కూడా కొంత తెలుగుదేశానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఓకే, ఓకే. సరే, ఏంటి రోజా గారికి సంబంధించిన కేసుకు సంబంధించి ఆవిడ ఈరోజు కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే, ఆడుదాం ఆంధ్ర, మీకు ఏం తెలుసు ఆ కేసుకు సంబంధించి? ఏదో ఆరోపణలు చేయటం కాదు, మీరు ఏదో కేసులు పెట్టినా కుట్రపూరితంగా కక్షపూరితంగా ఏమైనా చేయాలనుకుంటే చేస్తే చేయొచ్చేమో, కానీ వాస్తవంగా కోర్టులో నిలబడాలి కేసులు. పోలీసులు మాత్రం ఏదో వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. కనీసం పోలీసులకు కూడా అవగాహన లేకుండా చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. దాని చట్టాలు కావచ్చు, దాని వెనకాల ఉండే సెక్షన్లు కావచ్చు, మీరు ఏం పెడుతున్నారు కూడా మీకే అర్థం కాకుండా ఉందంటూ కూడా పోలీసులను కూడా ఆవిడ ఒక ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు? అంటే రోజా గారి మీద వాళ్ళకి కోపం ఎందుకో ఈరోజు ప్రెస్ మీట్ తో మనకు అర్థమైంది. ఇప్పుడు చాలా మంది అధికార ప్రతినిధులు రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ఎప్పుడు లేని చర్చ ఇప్పుడు రోజా పెడితే ఎందుకు అవుతుంది? రోజాకు ఒక ప్రత్యేకత ఉంది. రోజా గారు ప్రెస్ మీట్ పెడితే సమాజం ప్రత్యేకంగా చూస్తుంది. తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్టార్ పర్సనాలిటీ. ఆమె ఏం మాట్లాడినా, ప్లస్ మాట్లాడినా, మైనస్ మాట్లాడినా చర్చనీయాంశం అయితే చేస్తుంది, ఎఫెక్టివ్ మాట్లాడుతుంది. చాలా మంది నాయకులు మాట్లాడేటప్పుడు ఆయన మాటలకు అర్థం ఏమిటంటే అని మళ్ళీ విశ్లేషణ జరుగుతూ ఉంటాయి. రోజా గారి మాటలకు ఇంకా అర్థం ఎత్తుకోవాల్సిన అవసరం విన్నప్పుడే అర్థమైపోతుంది. ఆ రకంగా సాధారణ భాషలో సరళమైన పద్ధతిలో ఎఫెక్టివ్ గా తనను అభిమానించే వాళ్ళకి ఆకర్షించే విధంగా, తనను విభేదించే వాళ్ళు బాధపడే విధంగా ఎఫెక్టివ్ గా మాట్లాడుతుంది. డెలివరీ స్పీచ్ బాగుంటుంది. కాబట్టి వాళ్ళ కోపం. కాబట్టి ఈ ప్రెస్ మీట్ తో మరొకసారి ఆమె అంటే ఎందుకు కోపమో, రాజకీయ కోపమే, ఇంకేం ఉండదు. కాబట్టి అది ఉంది. కాబట్టి రోజా గారికి సంబంధించి చాలా సందర్భాలు ఉన్నాడు. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి వాళ్ళకి ఆడుదాం ఆంధ్ర ఎవరు నిర్వహించారు, దాంట్లో ఏముంది, మంచి జరిగిందా లేదా అనేది లేదు. వాళ్ళకు ఉన్నదల్లా ఒకటి ఏంటంటే రోజా అనే వ్యక్తి మీద కోపం. ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఏదైనా అరెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేది కార్యకర్తల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి కోపం. కానీ ప్రభుత్వ స్థాయిలో ఆ కోపాన్ని ప్రదర్శిస్తే నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ స్థాయి పెద్దలు, నాకు తెలిసి అంత కోపం లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఉందని కూడా నేను అనుకోను. ఉంటే ఎరకే మిగతా వాళ్ళలాగా మాట్లాడుంటారు. ఏదో కేసు అంటారు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పెద్ద సమస్య ఉంది, నిలుస్తుందా లేదనే సెకండరీ కదా. ఇప్పుడు అరెస్ట్ చేసిన అందరూ కేసులు నిలుస్తాయా? నిలవు. కానీ అరెస్ట్ అయితే జరిగినాయి కదా. కాబట్టి అట్లాంటి కోపం రోజా గారికి లేదు. కానీ చాలా మంది శ్రేణులకి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. రోజా గారిని కనీసం కొన్ని రోజులైనా జైల్లో వేయాలి కదా అనే కోపం. దాన్ని గుర్తు పెట్టుకుని వీళ్ళు దాని దృష్టిలో పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర పేరుతో ముందుకు వచ్చారు. అసలు ఆడుదాం ఆంధ్ర అనేది ఆమె శాఖకు సంబంధించిన విషయం కూడా కాదని మరోసారి రుజైంది. రోజా గారు చెప్పారు కదా చాలా సార్లు, అది ఆమెకు సంబంధించింది కాదని. ఆ శాఖ నిర్వహించలేదు. కాబట్టి అక్కడ ఏం జరుగున్నా జరగకపోయినా, జరిగిందో లేదో మనకు తెలియదు. అది ఆమెకు సంబంధించి అయితే రాదు. కాబట్టి రోజా గారికి సంబంధించి ఆ కేసులో ఏం కాదు. ఇంకా ఏం జరుగుతుంది మిగతా విషయాలు చూడాల్సి ఉంది. రోజా గారు లేవనెత్తిన అంశాలు కూడా సూటిగా ఉంటాయి. కరువుకు సంబంధించి కానీ ఈ రోజు ఏదైతే మాట్లాడారో అవన్నీ చర్చనీయాంశమే. ఖచ్చితంగా రెడ్ బుక్ సంబంధించి కానీ అని సూటిగా స్పష్టంగా ఈరోజు జరుగుతున్న కాంటెంపరీ విషయం మీద మాట్లాడుతుంటారు. కాబట్టి సహజంగా మాట్లాడే పద్ధతి కరెక్టే. ఆమె పట్ల కోపం రావడం కూడా అంటే రాజకీయ కోపం, వ్యక్తిగత కోపం రావడం కూడా సహజమే. అంత ఎఫెక్టివ్ గా మాట్లాడినప్పుడు వారికి గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకునే దానికి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. చర్చనీయాంశం అవుతుంది. రోజా గారికి సంబంధించి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ కూడా అదే కనపడింది. ఓకే, ఓకే సార్. ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భేటీ అయ్యారు. భేటీలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ ఒక్క విజయం చాలు, వైసీపీకి ఎంత సత్తా ఉందో, గ్రౌండ్ లెవెల్లో ఎంత స్టామినా ఉందో మనకు అర్థమైంది. మీరందరూ నిలబడ్డారు. ఇదే నిలబడినటువంటి గతంలో మనం కొన్ని చిన్న తప్పిదాలు చేసుకుంటాం, ఆ తప్పిదాల నుంచి సరి చేసుకుంటూ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనం ఇదే తరహా విజయాన్ని మళ్ళీ మనం కైవసం చేసుకోబోతున్నాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే, మొన్న జరిగినటువంటి ఎన్నికలు కక్షపూరితంగా జరిగాయా లేదంటే రాజకీయ ప్రేరేపిత వ్యవహారాల వల్ల జరిగాయి అనేది పక్కన పెడితే ఆ గెలుపు ఏంటనేది కూడా మనం చూస్తూ వచ్చాం. మెజార్టీ స్థానాల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు తిరిగి మళ్ళీ ఎన్నికవుతూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి తర్వాత ఒక ఆశ, అంటే భారీ ఓటమి తర్వాత ఇంకా ఈ పార్టీ నిలబడుతుందా నిలబడదా ఏంటి అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ 10 నెలల కాలంలోనే మళ్ళీ వైసీపీ గెలిచిపోతుంది, ఎన్నికలు జరగడం ఆలస్యం, గెలిచిపోతుంది అనే ఒక వాతావరణం అయితే మాత్రం ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఇది వైసీపీ గొప్పతనం ఎంత ఉందో తెలుగుదేశం స్వయంకృత అపరాధకుడు. నిజానికి అవన్నీ వాళ్ళ సీట్లే, వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే మేము ఆడగొట్టేస్తాం వీడగొట్టేస్తాం డిప్యూటీ మేయర్ ఇట్లాంటి విషయాల్లో
అత్యుత్సాహం చూపించారో ఇది కూడా ఏమో చేసేస్తారని చెప్పి ప్రచారం జరిగి ఏమీ చేయలేరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. కానీ వైసీపీ విజయం సాధించింది. ఉమ్, ముఖ్యంగా మారింది. సాధారణ ఫలితాన్ని అద్భుత విజయంగా మార్చగలిగింది తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి వల్ల, వాళ్ళ సొంత విజయాన్ని. ఉమ్, రెండో అంశం నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి గతంలో మీకు గుర్తుంటే 2019 ఎన్నికలకు ముందు 24కు ముందు అంటే మొన్న జరిగిన ఎన్నికలకి ఒక 2.5 year బ్యాక్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అవును, గ్రాడ్యుయేట్ 3 అవును, 3 గెలిచింది. తెలుగుదేశం ఆ గెలుపు ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎంత బూస్టప్ ఇచ్చిందో, అంటే మళ్ళీ గెలుస్తాం ఏదో అయిపోయింది అనే దగ్గర నుంచి గెలుస్తామనే విశ్వాసం ఇచ్చింది కదా. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత విశ్వాసం ఇచ్చిందో 10 నెలల కాలంలోనే వైసీపీకి అలాంటి విశ్వాసాన్ని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇచ్చాయి. ఎందుకంటే పార్టీ శ్రేణులు నిలబడిన తీరు ప్రశంసనీయమైంది. ఖచ్చితంగా సుజన అనే అమ్మాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఇంకొక మహిళ కానీ తర్వాత ఇంకొక వృద్ధురాలు పోయి ఓటేయడం కానీ అంతా మహిళలే చాలా ఎఫెక్టివ్ గా వాళ్ళు, అంటే వాళ్ళ ఊరు పెద్ద రాజకీయాల్లో కూడా లేను. సమస్య ఏంటంటే తోపుతూతి ప్రకాష్ రెడ్డి గారు ఒక పొలిటికల్ ఫ్యామిలీ, ఆయన ఫెరోసస్ లీడరే, ఫెరోసస్ గా వెళ్ళడం, పరిటాల సునీత గారు అంతే ఫెరోసస్ గా రియాక్ట్ కావడం, ఇవన్నీ వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ. ధైర్యం ఉంటుంది, వాళ్ళకి భరోసా ఉంటుంది, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, అన్ని ఉంటాయి. పరిటాల సునీత గారైనా ప్రకాష్ గారైనా ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు, వాళ్ళు ధైర్యంగా ఉండడం సహజం. కానీ ఇప్పుడు మనకి వినిపిస్తున్న సృజన అనే పేరు కావచ్చు, ఇంకొక మహిళకు సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు చూపిన తెగువ ఖచ్చితంగా వైసీపీలో సాధారణ కార్యకర్తలు ఎంత తెగువ చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజానికి ఈ ఎన్నికలు మామూలుగా లీడర్లు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. కానీ తమాషా ఏంటంటే మొన్న జరిగిన ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలు వాళ్ళు వీళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చారు. రివర్స్ లో జరిగింది. వీళ్ళన్నా కొంచెం ఏమైపోతుంది ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు, వాళ్ళు మీకేమవుతుందిలే అని చెప్పి కింద క్యాడర్, ఎంపీటీసీ అయితే క్యాడర్ లాంటి వాళ్ళే కదా, వాళ్ళ ప్రదర్శన తెగువ జగన్ గారికి కూడా ఉత్సాహం వచ్చేసి ఉంటుంది. ఎంత ఉందా మన క్యాడర్ లో ఉందని తెలుసు ఆయనకి. జగన్ గారికే ఉత్సాహం ఇచ్చినటువంటి వాతావరణం. మనం పులివెందులకు పోయినప్పుడల్లా జగన్ గారికి అందరూ క్వశ్చన్ చేసేస్తారు, తిడతారు అనుకుంటాం కదా. 190 మంది ఏం అడగరు, పోయి మీరు బాగుండండి, ధైర్యంగా ఉండండి అని ఆయన ధైర్యం చెప్తుంటారు. ఎప్పుడు ప్రజలు అట్లే ఉంటారు, మాకు దగ్గరగా ఉంటే నాయకుడు చాలు, అంతకుమించిన కోరికలే ఉండవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ ఎన్నికల వాటిలో వీళ్ళు పార్టీ నాయకత్వానికి ధైర్యాన్ని ఇచ్చారు, ఊపునిచ్చారు. అది ఖచ్చితంగా ప్రశంసనీయమైంది. ఇతర కార్యకర్తలకు కూడా ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు తిరుపతి లాంటి చోట్ల పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నారు, అవిశ్వాసం. అవును, అంటే నిన్నటి వరకు ఇంక రేపు 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది, 4 ఏళ్ళు టెక్నికల్ గా జీవో ప్రకారం. 19వ తేదీ నుంచి ఇంకా అవిశ్వాసాలే అనుకున్నారు. అలాంటిది ఒకటి విశాఖపట్నం పెట్టారు, అది కూడా ఈ రోజు రేపు ఇంకా డేట్ ఇలా అవిశ్వాస తీర్మానానికి. అంటే ఇంకా అన్ని వరుస పెట్టి ఇచ్చేస్తారనే దగ్గర నుంచి అవిశ్వాస తీర్మానానికి అవసరమా వద్దా అని తెలుగుదేశం ఆలోచిస్తాం. ఆ రకంగా తెలుగుదేశాన్ని ఆత్మరక్షణలో పడేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆత్మవిశ్వాసం ఇచ్చే పద్ధతిలో ఎన్నికలు. ఇది తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధం. ఒక రకంగా వైసీపీకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు గెలుపోలు అయిపోయింటుంది, ఎవడు పట్టించుకుంటారు. వాళ్ళు ప్రశాంతంగా లేకపోయినా అనవసరంగా డిప్యూటీ మేయర్లు వాటిలో జరిగిన అలజడి మొత్తం ఎన్నికలకు వాళ్ళకి ప్లస్ అయింది. ఖచ్చితంగా ఇట్లాంటి మీటింగ్ జగన్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఖచ్చితంగా నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బయట పడట్లేదు కానీ ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క వదులుతున్నాడు బాణాలు. అంటే ఆయనకి ఫిక్స్డ్ అభిప్రాయం ఉంది, గతంలో పొరపాటు అయింది, ఒకే రోజు చెప్పడం కదా అన్ని. నేను ఈసారి 2.0లో నాకు డిఫరెంట్ గా చూస్తారు, అప్పుడు పరిపాలన మీద కేంద్రీకరించాను, ఇంకా 2.0లో కేడర్ని ఎట్లా చూస్తాడో జగన్ మీరు చూస్తారు, ఇట్లాంటి మాటలన్నీ ఏంటంటే ఆయన ఫిక్స్డ్ ఆ మీటింగ్ లో వచ్చిన అభిప్రాయం కాదు. ఆయన ఆల్రెడీ అభిప్రాయం ఉంది, మార్పులు చేసుకుంటూ వస్తున్నాడు, చిన్నగా చేస్తున్నాడు. ఒకే 10 నెలలే కదా, ఎవరైనా ఓడిపోతే 1 year 2 years వరకు కనపడరు. అలాంటిది నుంచి యాక్టివ్ గా ఉంటున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు తెలుసు, అయితే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు మీటింగ్ ఆ పార్టీకి చాలా మంచి మీటింగ్. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇలాంటి మీటింగ్లు మోర్ అండ్ మోర్ అయ్యాలి. ఇంకా ఇవ్వాలి ఇంపార్టెన్స్, గ్రాస్ రూట్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు పార్టీ నాయకులందరూ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కల్పించలేని విశ్వాసం ఒక సృజన అనే అమ్మాయి కల్పించింది కదా. అమ్మాయి ఏం చేసింది, హైదరాబాద్ నుంచి వచ్చేసింది, ఓటేసి వెళ్ళిపోయింది, అంతకుమించి చేసింది కూడా ఏమీ లేదు. కానీ ఆ తెగువ, ఆ హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయి వచ్చిన వాళ్ళ బంధువునే పోటీ చేసిన ఆడ మగవాళ్ళు వాళ్ళందరూ పట్టుకుంటున్నా నేను వేసేసి మళ్ళీ వెళ్ళిపోయింది హైదరాబాద్. అమ్మాయికి రాజకీయాలతో కూడా సంబంధం. ఒక సృజన ఇచ్చిన ఎఫెక్ట్ రూపులేఖలు మార్చేసింది ఎన్నికలు. అట్లే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి మెరికల్ లాంటి కార్యకర్తలు గుర్తించి వాళ్ళని పలకరించడం ద్వారా కొన్ని 100 మంది సృజనాలు తయారవుతారు.
అంతే కదా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఒక నవ్వుతూ ఒక షేక్ హ్యాండ్ ఒక ఫోటోనో తీసుకుంటారు, అంత మించి వాళ్ళతో ఏముంటది. మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడితే ఒక సుజనాతో మాట్లాడితే 100 మంది సుజనాలు యాక్టివ్ అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవాలనే దానికి ఇది ఒక సింబాలిక్. ఓకే. ఖచ్చితంగా ఇట్లాంటి యాక్టివ్ లీడర్స్ ని కలిసి వాళ్ళ బాధలు కూడా విని, ఈ అవిశ్వాస తీర్మానంలో పార్టీ ఎట్లా వ్యవహరించింది, మేము ఎట్లా ఉన్నాం, వాళ్ళ అనుభవాలు కూడా ఇప్పుడు ఆయన జనరల్ గా వాళ్ళు కలిసేసి మాట్లాడి వాళ్ళతో అప్రిషియేట్ చేసి ఫోటోలు తీసి పంపిస్తున్నాడు. ఇంకొంచెం చేంజ్ చేసుకొని ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీ నుంచి మేమేం చేసుకోవాలి, ఇంకా పార్టీకి మీరేం చెప్పదలుచుకున్నారు, ఇంకా పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది కూడా ఇంటరాక్షన్ సెక్షన్ గా, స్పీచెస్ సెక్షన్స్ గా, పార్టీ నాయకులతో అంటే ఉపన్యాసాలు చెప్పండి, కింది స్థాయి కార్యకర్తలు మాత్రం వాళ్ళ మాట ఇంటే ఇంకొంచెం ధైర్యం వస్తుంది, ఇంకొక సవరణలు వస్తాయి. ఆ వైపుగా ఆయన అడుగులేస్తే ఖచ్చితంగా వైసీపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. ఓకే. కంక్లూడ్ చేస్తూ, కొడాలి నాని ఆరోగ్యం గురించి సరే చాలా భిన్న భిన్న స్వరాలు వస్తూ ఉంటాయి, ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ నిజంగానే ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి ఏదో బైపాస్ సర్జరీ కూడా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆరోగ్యం గురించి సమీక్షిస్తున్నారని కూడా తెలుస్తుంది. కానీ కొన్ని మీడియాలో, కొన్ని ఛానల్స్, టీడీపీకి సంబంధించిన యూట్యూబ్లో ఇంకా ఇవి తగ్గట్లేదు, ఇంకా అవి పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు దానికి సంబంధించి? అది అత్యుత్సాహంతో చేసింది, అర్థం పర్థం ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో జరిగేది కాదు. కానీ కింది వాళ్ళ అత్యుత్సాహం అదే డ్యామేజ్ అయింది కదా, అదే డ్యామేజ్ అయింది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అది దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా అది వేరు, కానీ వీళ్ళు కింద చేసే డ్యామేజ్ పార్టీకి డ్యామేజ్ కదా. ఇప్పుడు మనం సృజన అనే అమ్మాయి పార్టీ సభ్యురాలు, ఆ అమ్మాయి ఇచ్చిన ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం అంతా ఒక ఊపు ఊపేసింది. అవును. చెడు కూడా అట్లే ఉంటుంది. అమ్మాయి ఎవరు, సుజన ఎవరు, మాకు ఇప్పుడు మంచిది కాబట్టి సుజన మా నాయకులు అన్నారు. సుజన ఒక సాధారణ ఏదో ఒక చేయకుండా పని చేసింది అనుకోండి, మాకు సంబంధం లేదంటే కుదరదు. ఇది అట్లే ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇది అనవసరం అంటున్నాను. ఎందుకంటే కొడాలి నాని గారిని రాజకీయంగా విభేదించండి, తప్పు చేస్తే శిక్షించండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఏం అభ్యంతరం లేదు. దాన్ని ఎవరు ఆ విషయంలో ఎవరు వ్యతిరేకించరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఆయన హెల్త్ కి సంబంధించింది. అసలు హెల్త్ కి సంబంధించిన మన కోరికలు ఏంటి? ఖచ్చితంగా ఆయన హెల్త్ బాగుండాలని కోరుకోవాలి. ఇంకా మాట్లాడాలి, ఇంకా చెప్పాలంటే ఆయన బతికి మాతో ఉండాలి, మా ప్రభుత్వాన్ని చూడాలి, ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులు చట్టం ముందు నిలబడాలి, ఇట్లా కోరుకోవాలి. అంతే తప్ప నిజంగా కోపం ఉంటే. కాబట్టి ఇట్లాంటి ఆయన ఫోటో పెట్టేయడం, ఏదేదో చేయడం అనేది అంత మంచిది కాదు. దాని ద్వారా ఏమీ కాదు. అని మీరు అన్నట్టు ఎవరో చేసే చిన్న స్థాయి కార్యకర్తలు చేసేది కూడా పై నాయకులకు ఆపాదిస్తారు, పార్టీకి ఆపాదిస్తారు. అది అంత మంచిది కాదు పార్టీకి కూడా. కింది స్థాయి వాళ్ళు కూడా మీరు ఆయన బాగుండాలని కోరుకోవాలి. మీరు ఆయన తప్పు చేశాడని మీరు భావించి చట్టపరంగా చర్యలు తీసుకుంటే మంచిదే, చేసి చర్యలు తీసుకోండి తప్ప ఆరోగ్యం బాధించాలి చర్యలు తీసుకోండి. ఎన్ని రోజులు ఉంటుంది? ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు అనుకుందాం, 2 వారాలు బయటకు వచ్చేస్తాడు. ఒక 6 నెలలు 3 నెలలు ఉంటే ఆరోగ్యవంతుడు అయిపోతాడు. మరి చట్టబద్ధంగా చర్య తీసుకుంటే ఎవరు వద్దన్నారు? అంతే తప్ప ఆరోగ్యాన్ని ఇంకో రూపంలో తీసుకోవడం అంత మంచిది కాదు. మీరు కింది స్థాయి వాళ్ళు చేసే చేష్టలో అల్టిమేట్ గా పార్టీకి ఉంటుంది. పార్టీకి ఏం సంబంధం ఉండదు. పైనాలకి వాళ్ళు కూడా కోపం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా నాయకులు కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసి వాటిని వాళ్ళ కంట్రోల్ వాళ్ళ పరిధిలో ఉండదు. కానీ కంట్రోల్ కొంచెం మెసేజ్ అయితే ఇవ్వాలి. మన ఉద్దేశం వేరు. మనం ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్య తీసుకుంటాం తప్ప ఇట్లాంటి చేయొద్దని చెప్తే ఇంకొంచెం పార్టీకి ఉందాగుంటుంది. ఆ వైపు చేస్తుంది. లేకపోతే ఏముంది, ఈ తిట్లే ఆయనకు ఆశీస్సుగా మారుతాయి. అంతే అంటారు కదా. వైసీపీ కార్యకర్తలు ఆ నియోజకవర్గాలు అందరూ కోరుకుంటున్నారు కదా ఆయనకి ఏం కాకూడదు అనేది కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ ఇచ్చినందుకు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.